కొద్దిసేపు మీరు అన్ని సమస్యలు చెప్పొచ్చు. లాస్ట్ మంత్ చేసినటువంటి పోయిన నెలలో దాదాపు 7 సమస్యలు చెప్పారు. ఆ 7 సమస్యలు ఏమైనాయి, ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి అనే విషయం మీద మాట్లాడుతున్నా. ప్రతి సమస్య చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా డోర్ టు డోర్ కార్యక్రమం ఈ 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పైన ఈ యొక్క కరపత్రాన్ని తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో చందవరం పంచాయతీలో మొత్తం 1190 ఇల్లులు ఉన్నాయి. వాటిలలో మనం 548 ఇల్లుని విజిట్ చేయడం జరిగింది. ఇందుకు 4 బూత్ల కన్వీనర్లు, మొదటి బూత్ కన్వీనరు ఎగ్గోని ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా 2వ బూత్ కన్వీనరు మోడమంచు వీరాంజనేయులు గారు, అదేవిధంగా 3వ బూత్ వచ్చేసరికి బత్తుల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. 4వ బూత్ నూనె వీరబాబు ఉన్నారు. ఈ యొక్క ఒక్కొక్క బూత్ లో మనం చూసుకున్నప్పుడు మొదటి బూత్ లో 93 ఇల్లు ఇప్పటిదాకా విజిట్ చేయడం జరిగింది. 2వ బూత్ లో 350, దాదాపుగా 2వ బూత్ లో దాదాపుగా కంప్లీట్ కావాల్సి వచ్చింది. అదేవిధంగా 3వ బూత్ లో 72 ఇల్లు మాత్రమే ఇంకా విజిట్ చేయడం జరిగింది. 4వ బూత్ లో కూడా దాదాపుగా 200 ఇల్లు ఇంకా విజిట్ చేయాల్సి ఉంది. ఇది ఈ యొక్క డోర్ టు డోర్ రిపోర్టు. అదేవిధంగా గత నెలలో ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు పెడుతున్నారు, పార్టీ మీటింగ్లు పెడుతున్నారు. వీటి వల్ల ఉపయోగం ఏంది? ఊరక రావడం పోవడమేనా, లేకపోతే ఇప్పుడు మనం చెప్పిన సమస్యలకు పరిష్కారం ఏమైనా జరిగిందా అనే విషయం పైన గత నెలలో మనకు ఇచ్చినటువంటి సమస్యల మీద అవి ఎంతవరకు వచ్చాయనే విషయం మీద నేను మీతో ఆ యొక్క రిపోర్ట్ చెప్తాను. గత నెలలో మొత్తం సమస్యలు మనకు చెప్పిన సమస్యలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాల పైన ఎక్కువ మంది చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం. రెండోది వచ్చి ఎస్సీపాలెం నుంచి బట్టపాడులో ఎస్సీపాలెం సీసీ రోడ్డు ఒకటి కావాల్సి వచ్చింది, అదొకటి. రెండోది వచ్చి అక్రమ చెరువు మట్టి అక్రమంగా తోలుతున్నటువంటి దానిపైన సమస్య ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీధి లైట్లు, డ్రైన్స్, సిమెంట్ రోడ్ల పైన కూడా ఒక సమస్య ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంటు స్తంభాలు వచ్చేసరికి ఎల్లమ్మ గుడి వద్ద కరెంటు స్తంభాల లైన్ కావాలని అడిగారు. ఇవి గత నెలలో మనల్ని అడిగినటువంటి సమస్యలు. అయితే అదేవిధంగా మన వీరరాఘవులు చేసినటువంటి వర్క్ సంబంధించి బిల్లు రాలేదు, ఆ విషయం కూడా చర్చించడం జరిగింది. ఆ యొక్క విషయం పైన పంచాయతీ సెక్రటరీ గారితో మాట్లాడినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు. అదేవిధంగా మేడం గారి పిఏ సురేష్ గారితో చెప్పడం జరిగింది. తను ఖచ్చితంగా అది అమౌంట్ రాగానే ఆ బిల్లు వేస్తానని చెప్పాడు. అదేవిధంగా వీధి లైట్లు వచ్చేసరికి మామూలుగా ఒక లైట్ అర లైట్ వేయడానికి వీలు కాదు, మామూలుగా దానికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం. అయితే వీధి లైట్లు ఇప్పుడు నిన్న మొదలైంది, మన 3 రోజుల క్రితం మొదలైంది. దేశరెడ్డిపల్లి నుంచి వేస్తా ఉన్నారు. ఈ యొక్క 4-5 రోజుల్లో దాదాపుగా 4 ఊర్లో చందవరం కావచ్చు, బట్టిపాడు కావచ్చు, ఎస్సీపాలెం కావచ్చు, దేశరెడ్డిపల్లి కావచ్చు, ఈ యొక్క 4 ఊర్లలో ఈ యొక్క వీధి లైట్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు అనేవి మామూలుగా దానికి ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ కేటాయించినప్పుడు అవి రావడం జరుగుతుంది. మనకేదో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా అని చెప్పి అప్పటికప్పుడు వచ్చేటువంటి పరిస్థితులు వాటి మీద ఉండవు. దానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ రాగానే మనకు చేస్తామని చెప్పి గొట్టిపాటి లక్ష్మి గారు హామీ ఇచ్చారు. ఆ పనులు కూడా అతి త్వరలో మొదలయ్యేదానికి అవకాశం ఉంది. రెండోది వచ్చి లాస్ట్ 5వ సమస్య వచ్చి కరెంటు స్తంభాలు ఏఈ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం పోలేపల్లిలో పనులు జరుగుతున్నాయి. పోలేపల్లి తర్వాత చందవరం వస్తాయి. ఆల్రెడీ కొన్ని స్తంభాలు వేసినారు, కొన్ని స్తంభాలు వేయవలసి ఉంది. ఎస్సీ పాలనలో కూడా కొన్ని రాత్రి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మన గడ్డిపూడి వాళ్ళ వీధికి కూడా కావాలని అడిగారు. ఇలాగ కొన్ని వీధుల్లో కరెంటు స్తంభాలు వేయాల్సి ఉంది. అవి వేసిన తర్వాత ఆ కరెంట్ లైన్ కూడా లాగడం జరుగుతుంది. అదనేది కంప్లీట్ గా కాంట్రాక్టుల యొక్క చేతుల్లో ఉంటుంది. వాళ్ళకి వచ్చే బిల్లులు వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఒక రోజు లేటుగా అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా సీసీ రోడ్డు, రామాలయం నుంచి నరసింహస్వామి గుడి వరకు సీసీ రోడ్డు, ఆ రోడ్డు కూడా మనం మేడం గారితో చెప్పడం జరిగింది. గొట్టిపాటి లక్ష్మి గారు దానిపైన సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క సమస్యలు అన్ని దాదాపుగా
ఎక్కువ బడ్జెట్ తో కూడుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే డ్రైన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బడ్జెట్ ఎప్పుడైతే కేటాయింపు జరుగుతుందో దాంట్లో భాగంగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మన చందవరం ఎస్సీ పాలెంలో దాదాపు 2014 నుంచి 19 వరకు ఇక్కడ వేసిన ప్రతి సిమెంట్ రోడ్డు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసిన రోడ్డే. ఇక్కడ ఒక్క రోడ్డు కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన తెలుగుదేశం పార్టీనే ఈ యొక్క రోడ్లన్నీ వేయడం జరిగింది. అయితే అదే విధంగా దేశరెడ్డిపల్లిలో కూడా మనం రీసెంట్ గా ఇంకొక రోడ్డు వేయడం జరిగింది. ఈ విధంగా మనకు చందవరం ఎస్సీ పాలెం వచ్చేసరికి ఒక 2 రోడ్లు పెండింగ్ ఉన్నాయి. అది ఇటో రోడ్డు అటో రోడ్డు మామూలుగా తార్ రోడ్డు కలిపే రోడ్డు వేయాల్సి ఉంది. ఆ 2 రోడ్లకు కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఆ 2 రోడ్లు కూడా అతి త్వరలో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అవి కూడా మనం వేయించుకోవడం జరుగుతుంది. ఇకపోతే కార్యకర్తల యొక్క సమస్యలు పోతే బాబాయ్ మాట్లాడుతూ కరువు పని డబ్బులు ఇంకా పడలేదు. కరువు పని డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే కరువు పని డబ్బులు అనేవి ఈ గవర్నమెంట్ కి సంబంధమే ఉండదు. మామూలుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కరువు పని డబ్బులు ఎన్ఆర్ఈజీస్ అనేది కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడికి, కూలీ లేని పేదవాడికి కూలీలు ఇవ్వాలనేది ఆ ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఆ పథకం చాలా వరకు దుర్వినియోగం అవుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, ఇంతకు ముందు రోజుల్లో ఒక 15 సంవత్సరాల క్రితం చూస్తే మనం ఊరికే సంతకం పెట్టి ఏలు ముద్ర వేసుకొని మనం డబ్బులు తెచ్చుకునే వాళ్ళం. గతంలో ఫీల్డ్ ఎస్టేట్లుగా చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు చాలా ఈజీగా డబ్బులు వచ్చాయన్నమాట. అలా సంపాదించడం ఆ రోజు జరిపోయింది. ప్రస్తుత పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది కాబట్టి మనం ఫోటో తీయగానే మనం ఎంత లోతు గుంత తీసాము, ఎంత వెడల్పు దిగాము, ఎవ్రీ డీటెయిల్స్ అందులో వస్తాయి. కాబట్టి ఇప్పుడు పని చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం ఖచ్చితంగా పని చేస్తేనే జరిగేటువంటి పరిస్థితి. రెండోది, ఇప్పుడు కళ్ళు తీసుకుంటుంది. అది ఇంతకుముందు సంతకం పెడితే సరిపోయేది, ఇప్పుడు కళ్ళు తీసుకుంటుంది, ఫింగర్ ప్రింట్ తీసుకుంటుంది. ఇవన్నీ తీసుకుని మనం ఖచ్చితంగా లొకేషన్కి వెళ్ళాలా. మన ఇంటికాడ ఉండి తీస్తానంటే కుదరదు. మనం ఖచ్చితంగా లొకేషన్కి వెళ్ళాలా, అక్కడ పని చేయాలా, అక్కడ చేయాల్సి ఉంటుంది. పోతే ఎన్ఆర్జీఎస్ ఇంతకు ముందున్న రూల్స్ అన్ని మార్చి ఇప్పుడు కొత్తగా రూల్స్ పెట్టారు. కాబట్టి ఈ రూల్స్ అన్ని అమలు కావడానికి కొంత టైం పడుతుంది. నేను మొన్న మాట్లాడినప్పుడు ఏపీఓ గారితో మాట్లాడితే ఆమె అదే చెప్పారు. అంటే ఈ మధ్య మొత్తం రూల్స్ మారిపోయినాయి కాబట్టి మన ఊర్లో దాదాపు ఒక 4 వారాలు పనులు చేశారు. పని చేసిన వాళ్ళకి ₹1 పడలేదు. అదే విధంగా ఒక 2-3 ఈ బాత్రూమ్లు గుంతలు అవి తీసుకున్నారు. వాటికి సంబంధించి కూడా డబ్బులు పడ్డా లేదు ఏందని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఇది వేస్ట్ కాకూడదు, ఇది అనవసరంగా డబ్బు వ్యర్థం కాకూడదనే ఉద్దేశంతో, ఖచ్చితంగా పనిచేసిన వాడికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ యొక్క ప్రోగ్రామ్ ని మార్చడం జరిగింది. కాబట్టి ఇది ఎవరి చేతిలో ఉండదు. ఇది విబిజీ రామ్ అనేది ఒక కొత్త పేరు పెట్టారు. ఆ పథకంపై ఇంకా పూర్తిగా అర్థం కావడానికి అది ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఏపీ వాళ్ళకి అర్థం కాల. ఇంకా మనలాంటి సామాన్యాలకు ఇంకా అర్థం కావడానికి ఇంకా 2 నెలలు 4 నెలలు పట్టవచ్చు దాని పరిస్థితి. కాబట్టి అది వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా ఏదైనా మీ సమస్యలు ఏదైనా ఉంటే, మీ యొక్క బిల్లులు కావచ్చు, ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఒక్కొక్కరు మాట్లాడండి. సమస్య ఏదుందో అది మైక్ లో స్పష్టంగా చెప్పండి, తప్పేం లేదు. ప్రతి సమస్య మాట్లాడవచ్చు. ఆ విధంగా మాట్లాడి మన సమస్యలని చెప్పినప్పుడు మనం ఆ సమస్యలను పైవారి దృష్టికి తీసుకెళ్లి, గొట్టిపాటి లక్ష్మి గారు చాలా కష్టపడుతున్నారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఆమె ఎంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు. కాబట్టి ఆమె దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన ఎస్సీ పాలెంలలో జరుగుతున్న సమస్యలు కావచ్చు, ఏదైనా మీకు సమస్య ఏదైనా ఉంటే ఒక్కొక్కరిగా స్పష్టంగా చెబితే నేను రాసుకుంటాను. హలో అయ్యా, మురికిపూడి అబ్రాహ్మం. మా ఇంటి దగ్గర చర్చి దగ్గర నీళ్ళు నిలబడుతున్నాయి. అది మాత్రం కంపల్సరీగా రోడ్డు మాత్రం వేపియాలి మీరు. అది మరి రాత రచ్చురచ్చుకుంటుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అందరూ మాత్రం కోపాడొద్దు. చర్చి దగ్గర సిమెంట్ రోడ్ లేదా? సిమెంట్ రోడ్డు ఉంది. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కాలువలు లేవు కాబట్టి ఎవరింటికాల వాళ్ళు ఖచ్చితంగా ఇంకుడు ముందు తీసుకోవాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఇంకుడు గుంత తీసుకొని మన నీళ్లు మనం పోయేటట్టు చూసుకోవాలి. మన రోడ్డు మీదకి వదిలేస్తే ఖచ్చితంగా అది మనకే బురద, మనకే దోమలు, ఎన్ని సమస్యలు ఉంటాయి. సిమెంట్ వేశారు, డౌన్ లో ఉంటానా అది